నిన్న జరిగిన ఢిల్లీ బీసీ పోరు గర్జన సభ అది రాజకీయ సభగా మారిందా అనే అంశాలు మనం మాట్లాడుకోవాలి. నిన్న జరిగిన ఢిల్లీ బీసీ పోరు గర్జన సభ పూర్తి కాంగ్రెస్ సభగా మారిందనేది స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. మొదటి నుండి కూడా బీసీ ఉద్యమకారులుగా మేము అదే చెప్తా ఉన్నాం. బీసీ ఉద్యమాలు చేద్దామా, బీసీ ఉద్యమాల పేరిట రాజకీయాలు చేద్దామా అనేది ఈ రెండింటి మధ్య ఎడతెగని సంఘర్షణ బీసీ ఉద్యమాలను నట్టేట ముంచుతున్నాయి. చాలాసార్లు మనం చూస్తాం, బీసీలలో ఎదిగిన కొందరు లీడర్లు ఒక ఆయన ఒక పార్టీ వైపు ఉంటే ఇంకో పార్టీ వైపు లీడ్ తీసుకోవడం. ఈటెల రాజేందర్ గారు ఎన్నికలప్పుడు చూస్తాం మనం హుజురాబాద్. ఈటెల రాజేందర్ గారు ఎన్నికప్పుడు ఒక పెద్ద బీసీ లీడరు బీజేపీ వైపు సపోర్ట్ చేస్తే ఒక లీడరు ఆయన బీజేపీ వైపు సపోర్ట్ చేసిండు కాబట్టి నేను టీఆర్ఎస్ వైపు సపోర్ట్ చేస్తా అనడం. ఇట్లా ఈ ఎదిగిన బీసీ లీడర్లు బీసీలి ఉద్యమాలను రాజకీయ పార్టీలకు దారదత్తం చేసి గంపగుత్త ఓటు బ్యాంకుగా మార్చడం వల్ల బీసీ ఉద్యమాలు గ్రౌండ్ స్థాయిలో, గ్రామ స్థాయిలో, మండల స్థాయిల్లో నిజాయితీగా పనిచేస్తున్న వాళ్ళు బీసీ ఉద్యమాల పట్ల ముఖం చాటేస్తున్నారు. నిన్న జరిగింది ఏమిటి ఢిల్లీలో? నిన్న జరిగింది ఏమిటి? బీసీ పోరు గర్జన పేరిట పూర్తి కాంగ్రెస్ పార్టీ సభగా మారింది. అది ఈ కాంగ్రెస్ పార్టీ సభగా జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు లీడ్ తీసుకున్నాడు కాబట్టి, మహేష్ గౌడ్ గారి ఒకటే సామాజిక వర్గం కాబట్టి, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఒకటే సామాజిక వర్గం కాబట్టి ఈ సామాజిక వర్గము కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపింది కాబట్టి అల్టిమేట్గా ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు, ఆయన బీజేపీలో ఇప్పుడు రాజ్యసభ మెంబర్ కాబట్టి ఆయన దీనికి దూరంగా ఉన్నాడు. వీళ్ళిద్దరూ చెరొక వైపు మొగ్గిళ్ళు కాబట్టి తీన్మార్ మల్లన్న గారు ఈ సభకి రాలేదు. ఈ సభకు ఆయనకు ఆహ్వానం అందిందో లేదో కూడా తెలియదు. మొత్తంగా ఓవరాల్గా ఈ బీసీ ఉద్యమాన్ని నీరుగార్చడానికి, తీన్మార్ మల్లన్న గ్రాఫ్ను తగ్గించడానికి ఎక్కడ వీలైతే అక్కడ చీలిపోయి చీలికలు పేలికలుగా కాంగ్రెస్ వైపు ఒక సమూహం, ఒక గుంపు, టీఆర్ఎస్ వైపు ఒక సమూహం, బీజేపీ వైపు ఒక సమూహం. ఢిల్లీ బీసీ పోరు గర్జన సభకు పిలుపునిచ్చింది ఎవరయ్యా అసలు అంటే బీసీ ఉద్యమకారులు ఇచ్చిళ్ళు. వాళ్ళు ప్రాణాలకు తెగించి బీసీ ఉద్యమాన్ని నడిపిన బత్తుల సిద్ధేశ్వర్ గారు, జక్కని సంజయ్ గారు, చాపర్తి కుమార్ గాడ్గే గారు వాళ్ళు పిలుపునిచ్చిళ్ళు. వాళ్ళు పిలిపించిన తర్వాత అందరు అలా సొర్రిల్లిగా, అందరూ సొర్రిన తర్వాత ఇక్కడ వాళ్ళు ఎక్కడ కనబడట్లేరు, ఎక్కడ లేరు వాళ్ళు. సో నికార్సైన నిజాయితీ గల బీసీ ఉద్యమకారులకు ప్రతిసారి జరుగుతున్న అవమానం, మోసం ఇదే. ఆయన 42% రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. అసలు బీసీ మీటింగ్లో రేవంత్ రెడ్డి గారికి ఏం పని చెప్పండి? బీసీ మీటింగ్ అది. సరే, మద్దతు చేయడానికి వచ్చిండు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదా పోయిండు, ఓకే. కానీ అది కూడా ఒక బీసీ లీడర్కి ఇస్తే బాగుండేది కదా. సో కంప్లీట్గా ఇప్పుడున్న సమకాలీన బీసీ ఉద్యమాలని అన్ని పార్టీలు కూడా తమ వైపు తిప్పుకునే ఒక కుయుక్తులను పన్నుతూ ఉన్నది. ముఖ్యంగా నిన్న ఢిల్లీ బీసీ పోరు గర్జన సభతోటి కాంగ్రెస్ పార్టీ వైపు బీసీ ఉద్యమం కాస్త మొగ్గిందని కూడా చెప్పవచ్చు. ఇట్లా చూసుకుంటే ఒక్కొక్కరు ఒక పార్టీ వైపు కాకుండా అయ్యలారా బీసీ ఉద్యమం చేస్తారా, రాజకీయాలు చేస్తారా? ఇప్పటికైనా మీరు తేల్చుకోండి. మీరు బీసీ ఉద్యమాలు చేస్తే కథ గిట్లుంటుంది, మీరు బీసీ ఉద్యమాల పేరిట రాజకీయాలు చేస్తే కథ గిట్లుంటుంది. ఇప్పుడు అయిపోయిందా? 42% శాసనసభలో ఆమోదించి తర్వాత 9వ షెడ్యూల్లో పెట్టాలని చెప్పి అంటున్నారు. ఈ 9వ షెడ్యూల్ పెట్టాలనేది అనడానికి కారణం ఏమిటి అంటే, 9వ షెడ్యూల్లో పెట్టడం అంటే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మెడ మీద కత్తి పెట్టినట్టు. వాళ్ళు చేస్తారా? వాళ్ళు మళ్ళీ తిరగాసు చేసి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం వైపు నెడతారు. మొత్తంగా ఈ బీసీ అనేది ఒక బాల్ చేసి, బీసీ బాల్ తంతే ఈ కోట్లకి లేకుంటే తంతే ఆ కోట్లోకి చేసుకొని
నికార్సైన బీసీ ఉద్యమకారులు, బీసీ భావజాలంతో పనిచేస్తున్న అలాంటి వాళ్ళకి కూడా వీళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇట్లా నిన్న ఢిల్లీ బీసీ సభ పూర్తి కాంగ్రెస్ సభగా మారిందనేది మనం 100% చెప్పుకోవచ్చు. ఇట్లా బీసీ ఉద్యమాల పేరిట కాంగ్రెస్ సభలు, బీసీ ఉద్యమాల పేరిట టీఆర్ఎస్ సభలు, బీసీ ఉద్యమాల పేరిట బీజేపీ సభలు పెడితే బీసీ ఉద్యమం కొస్తెల్లదు మిత్రులారా. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కో వైపు. చిరంజీవులు గారు ఐఏఎస్ గారు నికార్సుగా ఉన్నాడు. ఆయన బీసీ ఉద్యమాలు ఎక్కడ చేసినా కూడా ఆయన పార్టీలకు అతీతంగా పోతూ ఉన్నాడు. అది కొంత కొస మెరుపు. ఇక మిగతా వాళ్ళు కూడా ఎక్కడోళ్ళక్కడ చదువుకుంటారు. ఏ పార్టీ వీలైతే ఆ పార్టీ కొంచెం మళ్ళీ చదువుకొని అల్టిమేట్గా మీరు చేసేదంతా కూడా బీసీ ఉద్యమాలను మళ్ళీ దెబ్బతీయడమే అని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈ వైఖరిని మీరు మానకుంటే రానున్న రోజుల్లో ఖచ్చితంగా బీసీ ఉద్యమకారులు మీకు బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటా ఉన్నా.